మైనారిటీ బుజ్జగింపులు అక్కర్లేదు కానీ మైనారిటీలని చికాకు పెట్టే పని చెయ్యక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఈ మధ్యన పదే పదే ఎదురవుతున్నటువంటి సవాల్ మోడీకి అదే. కొంతమంది అత్యుత్సాహం ఆయన్ని ఇబ్బందుల్లోకి గురి చేస్తున్నటువంటి అంశం. అబ్యూజ్మెంట్ అంటే ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ని మనం విమర్శించడంలో తప్పులేదు, మైనారిటీ బుజ్జగింపు చర్యలను విమర్శించడంలో తప్పులేదు. కానీ ఆ విమర్శించడం కోసం అబ్యూజ్మెంట్ పాలిటిక్స్ జరపక్కర్లేదు. దాన్ని నిందించేటటువంటి లేదా వాళ్ళని అవమానించేటటువంటి వ్యాఖ్యలు అక్కర్లేదు. ఇది నేను చాలాసార్లు ప్రస్తావించే అంశమే. ఇప్పుడు చూస్తే మైనార్టీలకు విద్యా సంస్థలు నిర్వహించుకునే హక్కు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 రద్దు చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇది కీలకమైనటువంటి అంశం. దీంతో మదర్సాల అవసరం లేదు, అది జమ్మూ కాశ్మీర్ లేదా అస్సాం కావచ్చు, ఎక్కడైనా సరే మదర్సాలు తీవ్రవాదాన్ని బోధిస్తున్నాయి, టెర్రరిస్టుల తయారీలో వాటి పాత్ర కీలకమైంది, మదర్సాల మీద అన్ని కోణాలు లోతుగా దర్యాప్తు చేయాలంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ మాట్లాడారు. ఇట్లాంటి వాళ్ళ మాటలతోనే సమస్య. వాళ్ళ మదర్సా వాళ్ళకు బోధించుకుంటున్నారు, దాంట్లో తేడా వచ్చిందా చట్టం ఏం చేస్తుంది, చర్య తీసుకోండి. లేదా దేశద్రోహం జరుగుతుందా చర్య తీసుకోండి. అధికారంలో ఉన్నది 10 ఏళ్ల నుంచి బీజేపీని, కొన్ని చోట్ల జరిగిన వాటిని పట్టుకున్నారు. కానీ అన్నిటి ఒకటే ఘాటను కట్టినప్పుడు వాళ్ళల్లో ఒక కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మతం అనేటువంటిది చాలా సున్నితమైనటువంటి అంశం. అంశాల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం. అన్నిటి జనరలైజ్ చేస్తే నెగిటివ్ టాక్ ఎక్కువ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.